నువ్వు చూసావు కదా, చాలా సమస్యలు చూసావు కదా, చాలా పరిపాలన చూసావు కదా, బ్రిటిష్ వాళ్ళ దగ్గర చూసావు కదా. ఒకప్పుడు కరెంట్ లేని పరిస్థితి కూడా చూసావు కదా. ఇప్పుడు ఇంటి మీదనే కరెంట్ తయారు చేస్తున్నారు కదా, చేస్తున్నారు మీ ఊర్లో ఇంటి మీద. మీరు ఎంతమంది అన్నదమ్ముళ్ళు? 11 మంది. మీరు మా బుల్బాబు మా బాబును చనిపోయి ఎక్కడ పంచుకున్నారండి. పంచుకుంటే ఏరిట్టేశారు. ఏరిట్టేస్తే మేము 5 దగ్గర తిరగండి. అప్పుడు బాబు మీ చేనంతా నదే పంటున్నాం, మందు మాకు ఏమీ లేదు, అసలు ఏమీ లేదు. 5, 6, 12 ఎకరం. అందులోకి బ్రిటిష్ వాడు పెట్టిన తోరా మనం నీరెట్టాలి. గంజెత్తే బొమ్మలు తోటండి సిద్ధాంతం బస్ స్టాండ్ కట్టారు. అక్కడ 100 రూపాయలు గంజి ఎట్టారు ఆ రోజుల్లో. దోళ్ళ దిగితే 10 రూపాయలు జుర్మానా. కాళ్ళు దోళ్ళకి కడిగితాం కదా, ఆ కడిగినందుకు కూడా 100 రూపాయలు దోడకి. పరిపాలన. అప్పుడు నీళ్లు ఉన్నాయా? నీళ్ళు బాబు గొంతు కొట్టండి. అప్పుడు దాడవలేదు, ఏమీ లేదు. ఇప్పుడు కాలు వచ్చింది అనుకోండి, 7 సార్లు వేసేవాళ్ళు అండి. రాత్రి 10ంటికి వెళ్ళి సన్నంగానే అది ఎలాగా మన ఇచ్చిన బట్ట ఎలా పెట్టుకుంటాం పెట్టాను, అలాగే ముఖం మీద పొడిచి ఇలాగా అది ఇప్పుడుగా దాసి ఎడపెట్టని. అప్పుడు గడ్డి ఎట్టేసి ఇంత గడ్డి. అప్పుడు కోడి కూర్చుందంటే మరి పండే పొడపానే. ఒక మాటలో చెప్పు, అప్పటికి ఇప్పుడు తేడా ఏంటి? 7 రోజుల తేడా వచ్చిందండి. ఎట్లా అండి? ఇప్పుడు అన్ని సోపాయిలు ఉన్నాయి, అన్ని సోపాయిలు ఉండవు. అంటే నేను చెప్పేస్తాను బండంకని నా నోరు ఏదో పెద్ద తెచ్చాడండి. దేవుడు బాగా ఇచ్చాడు నీకు, ఇప్పుడు కూడా పవర్ ఇచ్చాడు. తృప్తిగా ఉన్నావు? ఉన్నానండి. ఆనందంగా నాకు ఏదో బీబంటారు చూపడంటారు, మా కుటుంబానికి ఏమీ లేదండి. భగవంతుడు బాగా ఆశీర్వదించాడు. అన్నదమ్ములు 7 కుటుంబాలు లెక్కైతే 300 జనం వచ్చారండి. మా తండ్రి రక్తం 300 మంది అయ్యారు. ఇప్పుడు జనాభా తగ్గిపోతున్నారే. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు పిల్లలు కనడం లేదు. అయిపోతుంది. మా వాళ్ళు 10 మంది చట్టు మీద పడైతే చట్టు మీద పెరిగిపోరు. అప్పుడు జబ్బ రోగమా దాంట్లో ఎవరు లేరు. పుట్టోడు పడితే పెరిగిపోయేవారు. ఇప్పుడు చెప్పు నాకు, నీకేం కావాలి? బాబు నా పెద్ద కొడుకు పని చాలా దారుణంగా ఉంది. ఏం చేద్దాం అంటావు? హాస్పిటల్ అండి, విజయవాడ. బ్లడ్ ఆగిపోయి బ్లాక్ అయిపోయింది మొత్తం. పని చేస్తాను నేను, ఒకసారి చెప్పి హాస్పిటల్లో నేను మాట్లాడి అడ్రస్ ఇచ్చేసి నేను మాట్లాడి ఏం చేయాలి నేను చేస్తాను. ట్రీట్మెంట్ అవి ఏం చేయాలి చేసి ఎట్లా బాగు చేయాలని చూద్దాం. ఇంకా నీకు ఇంకేం కావాలి? బాబు మా ఊరికి డైలేజీ లేదండి, కానీ తర్వాత మన రోడ్డు పాడైపోయిందండి. మన మిల్లి కాడి నుంచి అలాగా ఆ పెద్ద రోడ్డుకి పారేసేది రోడ్డు. ఓకే, అది కూడా చేపిస్తా. అది నీకేం కావాలి? ఇంకో బాబు చిన్న రోడ్డు మా పాకల కాడి నుంచి చేపల చెరువుకి వెళ్ళిందండి. ఇప్పుడు నీకు ఆ పాకలే ఉంటావా లేదంటే ఇల్లు కట్టుకుంటావా? ఇంటికాడే ఉంటాను. ఆ పాకే పర్వాలేదా? ఆడేమన్నా పర్మనెంట్ ఇల్లు కట్టుకుంటావా? అక్కడండి. డబ్బులు కావాలా? నేను కట్టిస్తే కట్టుకుంటావా? ఓకే, నేను ఇల్లు కట్టిస్తా నీకు. బాబు తొందరలోనే ఇల్లు ఒకటి వస్తుంది, నువ్వు చెప్పిన పనులు అవుతాయి, అబ్బాయి ఆరోగ్యం నేను చూసుకుంటా, నువ్వు ఆనందంగా ఉండు. బాబు నా బాబు, నా తండ్రి విష్ణుదేవా, తండ్రి నా బిడ్డల్ని నన్ను కాపాడు బాబు. చేస్తాను. ధైర్యంగా ఉండు. కలెక్టర్ గారు ఇది రాసుకోమ్మా, ఇది రాసుకొని 3-4 పనులు చేసేయండి. ఇల్లు ఒకటి 4 నెలలు ఇల్లు కట్టేయాలి. ఓకే, నేను చేస్తాను. ఓకే, ధైర్యంగా ఉండి చేస్తాను.